హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు DT న్యూస్. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు శ్రేయభిలాషులకు నా మిత్రులకి దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. ఈరోజు వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా వెలుగు పేపర్ చూద్దాం. జనగణనకు రాష్ట్ర కులగణన రోల్ మోడల్. నవంబర్ 30 లోపు పూర్తి చేసి మోదీపై యుద్ధానికి రెడీ కావాలి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. కులగణనపై బుధవారం గాంధీ భవన్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన PCC చీఫ్ మహేష్, మంత్రులు, ఇతర నేతలు. కులగణన ఎక్స్రే మాత్రమే కాదు, మెగా హెల్త్ చెకప్ లాంటిదని రేవంత్ రెడ్డి చెప్పారు. చట్టాన్ని అమలు చేయడం తప్ప నాకంటూ ప్రత్యేక ఎజెండా ఏమీ ఉండదు. కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ సహించదు. గ్రూప్ 1 మెయిన్స్కు ఎంపికైన వాళ్ళలో 57% మంది బీసీలే. రాజకీయ మనుగడ కోసమే ప్రతిపక్షాల తాపత్రయం అని సీఎం ఫైర్. ప్రతి కార్యకర్త కులగణనను సక్సెస్ చేయాలి అంటున్న PCC చీఫ్ మహేష్ గౌడ్. కులగణన సంవిధాన సమ్మేళనం కోసం 5న రాష్ట్రానికి రాహుల్ గాంధీ రాక. కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టబోయే జనగణనకు తెలంగాణ సమగ్ర కులగణన రోల్ మోడల్ కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం చేపట్టబోయే కులగణన ఎక్స్రే మాత్రమే కాదు, ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిదని, ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం ప్రజలకు పంచడమే కాంగ్రెస్ విధానం అని రేవంత్ స్పష్టం చేశారు. నవంబర్ 30లోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్తు యుద్ధానికి సిద్ధం కావాలని, ఈ యుద్ధం ప్రధాని నరేంద్ర మోదీని గద్దెదించేలా ఉండాలని కాంగ్రెస్ నేతలకు సీఎం సూచించారు. తెలంగాణ చేపట్టే కులగణన మున్ముందు రాహుల్ గాంధీని ప్రధాని చేసేలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీపావళి శుభ సందర్భంగా 25 లక్షల దీపాలతో అయోధ్యలో జిగిల్ జిగిల్ చిత్రంలో చూడొచ్చు. 25 లక్షల దీపాల వెలుగుల్లో సరయూ నది తీరం, అయోధ్య రామాలయం వెలుగులీనాయి. రాముని గుడి ప్రారంభోత్సవం తర్వాత ఇదే తొలిసారి దీపావళి కావడంతో సంబురాలు ఘనంగా నిర్వహించారు. దీపోత్సవ వేడుకల్లో భాగంగా 2 గిన్నిస్ బుక్కులు రికార్డ్ అయ్యాయి. 25 లక్షల దీపాలు వెలిగించడం ఒక రికార్డు కాగా, ఏకకాలంలో 1121 మంది వేదాచార్యులు హారతి నిర్వహించడం మరొక రికార్డు. ఈ వేడుకలను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలి దీపం వెలిగించి ప్రారంభోత్సవం చేశారు. సో మరొకసారి ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు, శ్రేయభిలాషులు, నా మిత్రులకి, ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. రాష్ట్రంలో మయోనీస్ బ్యాన్ ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. ఫుడ్ సేఫ్టీ అధికారులతో మంత్రి దామోదర రివ్యూ. కొత్తగా 3 ఫుడ్ టెస్టింగ్, 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ మంజూరు. ఫిర్యాదుల స్వీకరణ కోసం జిల్లాకు ఒక గ్రీవెన్స్ సెల్. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% DA పెంపు. జీవో ఇచ్చిన ఆర్థిక శాఖ డిసెంబర్లో చెల్లించే నవంబర్ జీతంతో కలిపి వారికి అందజేత. బీసీ రిజర్వేషన్ల అమలుకి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు. బీసీ కమిషన్ను ప్రత్యేక కమిషన్గా పరిగణించలేం, వారంలోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆర్డర్. విచారణ వచ్చే నెల 21కి వాయిదా. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 ఎగ్జామ్స్. 10 నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు. రాష్ట్ర వ్యాప్తంగా 1380 పోస్టుల భర్తీకి జరిగే గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC ఏర్పాటు చేస్తున్నది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను నవంబర్ 10న కమిషన్ వెబ్సైట్లో పెడతామని TGPSC సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్కు 100 సీట్లు అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్కు సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అంటున్న హరీష్. మూసీపై పాదయాత్రకు సిద్ధం, తానే రేవంత్ను డీల్ చేస్తానంటూ కామెంట్. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెడితే బీఆర్ఎస్కు కనీసం 100 సీట్లు వస్తాయని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ సర్కార్పై 10 నెలల్లో ప్రజల్లోకి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను సీఎం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని హరీష్ అన్నారు. ఈసారి ఎన్నికల్లో గోల్ కొట్టేది, వికెట్లు తీసేది మేమే అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. విజయ్కి ఇచ్చిన కోకైన్ ఎక్కడిది అంటూ రాజ్పాకాలపై ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు. మీ ఇంటి దావతే అయితే మీ బావ కేటీఆర్ రాలేదా అని ప్రశ్న. రాజ్పాకాలను ప్రశ్నించిన పోలీసులు. పార్టీకి వచ్చిన ప్రముఖులెవరు, ఫారిన్ మందు ఎక్కడి నుంచి తెచ్చిండ్రు
తప్పు చేయకపోతే దావత్ నుంచి నువ్వు ఎందుకు పారిపోయినావు? ఆరా తీసిన పోలీసులు తెలియదు, గుర్తు రాలేదన్న రాజ్ పాకాల. ఫామ్ హౌజ్లో సీన్ రీక్రియేషన్ చేసిన పోలీసులు. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసు విచారణ ఊపందుకుంది. దావత్ జరిగిన తర్వాత కనిపించకుండా పోయిన కేటీఆర్ బామ్మర్ది A1 రాజ్ పాకాల బుధవారం మోకిలా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. రాజ్ పాకాల ఇచ్చిన ఈ పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూర్కి డ్రగ్స్ కోకైన్ పాజిటివ్ అని తేలడంతో కోకైన్ను ఎక్కడి నుంచి తెచ్చారనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అదే అంశంపై రాజ్ పాకాలను ప్రశ్నించినట్లు తెలిసింది. దావత్ నుంచి ఎందుకు పారిపోయావని, 2 రోజులు ఎక్కడ ఉన్నావని రాజ్ పాకాలను ఆరా తీసినట్లు పోలీసులు తెలిపారు. అన్ని కులాల్లో సర్వే చేస్తున్నామంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకే ఈ కులగణన అంటున్న బట్టి. భవిష్యత్తులో తెలంగాణను దేశం ఫాలో కావాల్సిందేనని వ్యాఖ్య. కులగణన దామాషా ప్రకారమే రాజకీయ పదవులు అంటున్న జూపల్లి కృష్ణారావు. రాష్ట్రంలోని అన్ని కులాల్లో సర్వే చేయిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడానికి కులగణన చేస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం గాంధీ భవన్లో బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ హామీ మేరకు కులగణన చేస్తున్నామని చెప్పారు. త్వరలో అన్ని జిల్లాల్లో సమావేశాలు ఉంటాయని తెలిపారు. మేధావులతోనూ సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్తామని, సర్వే ద్వారా రాష్ట్రంలో ఉన్న అందరి సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయన్నారు. భవిష్యత్తులో తెలంగాణను దేశమంతా ఫాలో కావాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. జూబ్లీ హిల్స్లోని టానిక్ షాప్ కేటీఆర్దే అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అంటున్న మంత్రి వెంకటరెడ్డి. త్వరలోనే వాళ్ళంతా కాంగ్రెస్లో చేరుతారు. ఫామ్ హౌజ్లో జరిగింది రావుల పార్టీనో రేవు పార్టీనో తెలుస్తుంది అంటూ కామెంట్. జూబ్లీ హిల్స్లోని టానిక్ షాప్ కేటీఆర్దే అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఆ షాప్తో భారీగా లిక్కర్ అమ్ముతున్నారని, దానికి బినామీ ఆయనే అని అన్నారు. గాంధీ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా జైలుకు పోతారు. రేపో మాపో అరెస్టులు కూడా ఉంటాయి. బామ్మర్దిని కేటీఆర్ దాచిపెట్టిండు ఏంది? తప్పు చేయకపోతే పారిపోతారా? రేవు పార్టీ కాకపోతే కోర్టుకు ఎందుకు వెళ్ళిండ్రు? అది రావుల పార్టీనో రేవు పార్టీనో తెలుస్తుంది. బీఆర్ఎస్కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. వాళ్ళంతా త్వరలో కాంగ్రెస్లో చేరుతారు అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మేము కరెంటు ఛార్జీలు పెంచుతామని అనలేదు. బీఆర్ఎస్ లీడర్లేమో గెలిచినట్లు సంబరాలు చేసుకుంటున్నారు. అందరు కలిసి క్యాషినో ఆడుకోండి అని మంత్రి వెంకటరెడ్డి ఎద్దేవా వేశారు. ఫోన్ టాపింగ్ కేసులో రంగంలోకి ఇంటర్పోల్. ఇన్వెస్టిగేషన్ అధికారుల నుంచి వివరాల సేకరణ. ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు చుట్టూ బిగిస్తున్న ఉచ్చు. అతి త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశం. ఇప్పటికే పాస్పోర్ట్లు జప్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఒక మీడియా సంస్థ మాజీ ఎండి శ్రావణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ. ప్రక్రియ స్పీడప్ అయ్యింది. మరికొన్ని రోజుల్లో ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంటర్పోల్ సేకరించినట్లు సమాచారం. సిబిఐ సిఫార్సుతో అందిన కేస్ డాక్యుమెంట్ల ఆధారంగా ప్రాసెస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తీవ్ర నేరంగా పరిగణిస్తున్న ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన ప్రక్రియలో భాగంగా ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇంటర్పోల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమాచారం ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు నిరూపించే సాంకేతిక ఆధారాలతో పాటు మరికొన్ని అనుమానాలను నివృత్తి చేసుకున్నట్లు తెలిసింది. బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై ఫోన్ ట్యాపింగ్ ఎంత ప్రభావం చూపుతుందో ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇంటర్పోల్కు వెల్లడించినట్టు తెలిసింది. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసు వాయిదా. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ వేర్వేరుగా దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్లపై బుధవారం నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణను వాయిదా వేసింది. నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ మంత్రి సురేఖ కామెంట్ చేశారు. ఈ కేసులో నాగార్జున కుటుంబ సభ్యులు కేటీఆర్ స్టేట్మెంట్లను రికార్డు చేసింది. బుధవారం సురేఖ తరపు అడ్వకేట్ గుర్మిత్ సింగ్ హాజరయ్యారు. జడ్జి సెలవులో ఉండడంతో 2 పిటిషన్లపై విచారణను 13వ తేదీకి వాయిదా వేసినట్టు తెలుస్తుంది. రాజకీయ బాంబులని చెప్పడం కాదు, చేసి చూపెట్టాలి అంటున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు. అవినీతి పరులను అరెస్ట్ చేస్తే స్వాగతిస్తాం అంటున్న రఘునందన్. ఇందిరమ్మ కమిటీలపై కోర్టుకు వెళ్తాం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు గ్రామ సభలు పెట్టాలని డిమాండ్. కాంగ్రెస్ నేతలు రాజకీయ బాంబులు పేలుస్తామని చెప్పడం కాదని చేసి చూపించాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. పేలబోయేవి కుక్కతోక పటాకులా లేక సుతిల్ బాంబులా అన్నది చూడాలి.
బాంబులు పేల్చుతామని చెప్పుడు కాదు, చేసి చూపించాలి. అవినీతి పరులను అరెస్ట్ చేస్తే స్వాగతిస్తాం అని రఘునందన్ రావు స్పష్టం చేశారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో రఘునందన్ రావు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైతే ఆయన కొడుకు కేటీఆర్ రేవ్ పార్టీలని తిరుగుతున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదు, బీఆర్ఎస్కు ప్రజలు సి స్థానం ఇచ్చారు. భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బీఆర్ నాయుడు, 24 మందితో ధర్మకర్తల మండలి ఏర్పాటు. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మా న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దివాళీ.